తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఎల్లుండి పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి మాలధారణ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని క్యూ లైన్లు, బారికేడ్లు, మంచినీటి వసతి, చలువ పందిర్లు ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ ఈవో చంద్రశేఖర్. అయితే తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారంటున్న ఆలయ ఈవో చంద్రశేఖర్ తో మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధి చెందినటువంటి హనుమాన్ గుడి మన కొండగట్టులో ఉన్నది. అయితే ఈ కొండగట్టుకు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మాలధారణ చేసుకున్నటువంటి భక్తులు దాదాపు 2 లక్షల మంది రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ 3 రోజులు స్పెషల్ కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది మనము ఈఓ గారితో తెలుసుకొని చెప్దాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టునందు ఈ నెల 30వ తారీఖు నుంచి 1వ తారీఖు జూన్ వరకు 3 రోజులు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా కావలసిన సదుపాయాలు, తాగునీరు కానీ, తాత్కాలిక పందిర్లు కానీ, ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు దేవస్థానం నుంచి, చలివేంద్రాలు కానీ అన్నీ కూడా దేవస్థానం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. సుమారు ప్రతిరోజు ఒక పారిశుభ్రత విషయంలో రోజుకు షిఫ్ట్కు ఒక 200 మంది చొప్పున 600 మందిని ప్రత్యేకంగా ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి పారిశుద్ధ విషయంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా వెంటనే పరిశుభ్రంగా ఉండేటట్టు ఆలయ పరిసర ప్రాంతాలు, కోనేరు అన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. విచ్చే భక్తులందరికీ కూడా సుమారు ఒక 4 లక్షల మంది 4 లక్షల లడ్డూలు కూడా ప్రత్యేకంగా తయారు చేయించేసేసి 14 కౌంటర్ల ద్వారా భక్తులకు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ 3 రోజులు కూడా ప్రత్యేకంగా 3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సుప్రసిద్ధ కళాకారులతోటి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అయితే ఈ 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే సిబ్బంది పరంగా కొరత లేకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సుమారు ఒక 650 మంది వరకు సిబ్బంది వాళ్ళు బందోబస్తు నిమిత్తం వస్తుర్రు. ఆ దేవస్థానం నుంచి కూడా సుమారు ఒక 70-80 మందిని డిప్యుటేషన్ ఇతర దేవాలయం నుండి కూడా ఏర్పాటు చేసుకొని ఈ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లలో కానీ, మన కౌంటర్లలో కానీ, మన దీక్షా మండపం అందు కానీ, పుష్కర్ణి అందు కానీ, కళ్యాణ కట్టగందు అందరికి కూడా ప్రత్యేకంగా డ్యూటీలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వెంటనే పరిశుభ్రంగా ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. అయితే కొండగట్టుకు వచ్చే భక్తుల సంఖ్య గతంలో చూసుకున్నట్టయితే ఈసారి పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మండుతున్న ఎండలను లెక్క చేయకుండా కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మాలధారణ భక్తులు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఆలయ అర్చకులు కానీ, ఇటు ఈఓ గారు కానీ, సిబ్బంది కానీ అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని